నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి మరియు డి ద్రావణాల pH విలువలు వరుసగా 11.2, 5.3, 7.6 అండ్ 1.4. వీటిలో బలమైన ఆమ్లం ఏది అని అన్నాడు. బలమైన ఆమ్లాలు, సో ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ చూసుకుంటే కనుక బలమైన ఆమ్లం నుంచే బలహీన ఆమ్లంకి మారిపోతుంది, తర్వాత తటస్థానికి వస్తుంది, తర్వాత బలహీన క్షారం నుంచి బలమైన క్షారంకి వెళ్ళిపోతుంది. ఇది మనకి సోరెన్సన్ ప్రతిపాదించిన pH టేబుల్కి సంబంధించింది. సో pH వాల్యూస్ ఏ రకంగా ఉంటే మనం ఆ రకంగా మనం తీసుకుంటాం. సో ఈ 0 నుంచి చూడండి, బలమైన ఆమ్లం 0 నుంచి 3 వరకు ఉంది. అంటే ఎలా అయితే మనం పెరుగుతుందో ఆ ఆమ్లం అనేది బలహీనంగా మారుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బలహీనంగా మారింది. నెక్స్ట్ ఇది 7th ప్లేస్లో తటస్థంగా ఉంది. ఈ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బలహీన క్షారం ఉంది, ఇటు నుంచి వచ్చేసరికి బలమైన క్షారంగా మారింది. అది సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ అయితే తక్కువగా ఉంటుందో అది బలమైన ఆమ్లంగా పరిగణిస్తాం. ఇందులో తక్కువ ఉన్న వాల్యూ ఏది 1.4 అనేది తక్కువ ఉన్నది. సో 1.4 ఏది ఉందంటే డి, ఆప్షన్ డి అనేది మనకు బలమైన ఆమ్లంగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం. ఒక సరైన వాక్యాన్ని తీసుకుంటే కనుక భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. సో ఇది భౌతిక మార్పులు, రసాయన మార్పులకు సంబంధించిన క్వశ్చన్. ఒకసారి చూడండి, ప్రధానంగా మార్పులు 2 రకాలు. టెక్స్ట్ బుక్లో నుంచి అడిగింది, సేమ్ మనం నేర్చుకున్నాం అనే దాంట్లో నుంచి వచ్చింది. సో అంటే జనరల్గా లెసన్లో ఉంటుంది, మనం నేర్చుకున్నాలో అంటే లాస్ట్లో ఉన్న ఆ టాపిక్లో నుంచి ఈజీగా మనం తీసేసుకోవచ్చు. సో భౌతిక మార్పులు, రసాయన మార్పులు అనే 2 రకాలుగా ఉంటాయి. భౌతిక మార్పులు ఏంటిది, కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు. తర్వాత ఆ పదార్థ సంఘటనలో మార్పు జరిగితే కనుక అది రసాయన మార్పు అవుతుంది. తర్వాత రసాయన మార్పులు కొత్త పదార్థం ఏర్పడుతుంది. రసాయన మార్పును రసాయన చర్యగా చెప్పవచ్చు. ఏ రకమైన మార్పులు ఉష్ణం, కాంతి, శబ్దం వెలువడవచ్చు. నెక్స్ట్ ఈ రకంగా మనకు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ రకంగా ఉంది. ఇక్కడ మనకు అడిగిన ఆప్షన్స్ని దీన్ని పరిగణిస్తే కనుక భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు అని అంటున్నారు. సో భౌతిక మార్పులు చూడండి, భౌతిక మార్పులు ఏంది, భౌతిక మార్పులు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడదు. సో పదార్థాల రంగులో, ఆకారంలో, పరిమాణంలో, స్థితిలో మార్పు జరిగినప్పటికీ కొత్త పదార్థం ఏర్పడదు. కొత్త పదార్థం ఏర్పడకపోయినట్లయితే అటువంటి మార్పు భౌతిక మార్పు అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది సరైనది. ఆప్షన్ 1 సరైన వాక్యం కదా. నెక్స్ట్, రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు అంటున్నాడు. ఇక్కడ ఏంటి, కొత్త పదార్థం ఏర్పడుతుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్, రసాయన మార్పు శాశ్వత మార్పు కాదు. రసాయన మార్పు అనేది శాశ్వత మార్పు కాదు అని అంటున్నాడు. ఇది శాశ్వత మార్పే. నెక్స్ట్, భౌతిక మార్పు ద్విగత చర్య కాదు. ద్విగత చర్యనే, భౌతిక మార్పు ద్విగత చర్యనే అవుతుంది. అంటే మార్పు అనేది జరిగినప్పుడు కూడా మళ్ళీ భౌతిక మార్పు జరగవచ్చు. సో ఇది ద్విగత చర్యగా మనం తీసుకుంటాం కాబట్టి ఇది కూడా కాదు. సో సరైన ఆన్సర్ అనేది భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు అనేది సరైన స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ఇది చూడండి, ఈ క్వశ్చన్ ద్రావణాల్లో నుంచి ఇది కొల్లాయిడ్స్కి సంబంధించిన క్వశ్చన్, ఇది కెమిస్ట్రీ. సో దీంట్లో మన టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఒక పాలకు సంబంధించింది మాత్రం ఇక్కడ దొరుకుతుంది. చూడండి, పాలు. ఇక్కడ మనకు పాలు ఉంది కదా, ఆప్షన్ పాలు. ఈ పాలు అనేది దేనికి సంబంధించిందంటే కొల్లాయిడ్. చూడండి, ఎమల్షన్, కొల్లాయిడ్ రకం ఎమల్షన్, కొల్లాయిడ్ రకం ఎమల్షన్. కాబట్టి ఇది ఒక కొల్లాయిడ్. పాలు అనేది ఏంటిది, కొల్లాయిడ్. సిపి చూడండి, సి అనేది పి ఎక్కడ ఉందో ఆప్షన్లో చూడండి. ఇందులో ఉందా సి? లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఆప్షన్ 3 అనేది ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావి మన స్కూల్ సిలబస్లో లేకుండా కానీ హయ్యర్ సెక్షన్లో ఉండొచ్చు. కానీ మనకు స్కూల్ సెక్షన్లో ఉన్నదాన్ని ఒక్కదాన్ని గుర్తుంచుకుంటే కనుక మనకి మిగతాయి కూడా ఆటోమేటిక్గా చూడండి అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. డైరెక్ట్ ఆన్సర్ మనకు దొరికింది. ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇది 9th క్లాస్లో ఉన్న దాంట్లో టెక్స్ట్ బుక్లో నుంచి దిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇది ప్లానెట్స్, గ్రహాల మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. ద రాంగ్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో తప్పుగా కలపబడిన జత ఏది అంటున్నాడు. అరుణ గ్రహం అంగారకుడు అంటున్నాడు. ఉదయతార శుక్రుడు అంటున్నాడు. వేడి గ్రహం బుధుడు అంటున్నాడు. నెక్స్ట్, సాయంత్రపు తార గురుడు అంటున్నాడు. సో మనం ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తే కనుక ఉదయతార, సాయంత్ర తారలు 2 కూడా మనకి ఏమవుతుంది అంటే మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, వేగి చుక్క లేదా సాయంకాల చుక్క 2 కూడా మనకు శుక్రుడే అవుతాడు. సో ఇక్కడ ఉదయతార కూడా శుక్రుడే అండ్ సాయంత్రపు తార కూడా శుక్రుడే. కాబట్టి మనకు గురుడు అనేది కాదు. సరే, తప్పుగా కలపబడిన జత అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. వేడి గ్రహం బుధుడు. అవును, బుధుడు ఎందుకంటే అతి దగ్గరగా ఉండే గ్రహం కాబట్టి, ఇది సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం కాబట్టి అత్యంత వేడి ఉన్న గ్రహం కూడా ఎవరు, బుధుడు. సో ఇది కరెక్టే. ఉదయతార అని శుక్రుడు, మార్నింగ్ స్టార్ అని శుక్రుడు అంటారు. ఇది కరెక్టే. అరుణ గ్రహం అంగారకుడు. సో అంగారకుడిని తీసుకుంటే కనుక దీన్ని అరుణ గ్రహం అని అంటాము. సో ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ తప్పుగా జతపరచబడింది అంటే సాయంత్ర తార గురుడు అనేది తప్పుగా జతపరచబడింది. ఈ గురుడు మనకి ఏంటంటే కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని అంటాం. జూపిటర్ని కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని కూడా అంటాం. సో సాయంత్ర తార కాదు, ఇది కింగ్ ఆఫ్ ప్లానెట్ అవుతుంది. సో ఇక్కడ ఇది తప్పుగా జతపరచబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టార్ స్కేల్పై ఎక్కువ రీడింగ్ చూపును. ఇక్కడ ఎంత ఎక్కువ రీడింగ్ ఉంటే మనకు విధ్వంసకర భూకంపం అనేది సంభవిస్తుంది. సో ఇక్కడ మనకు విధ్వంసకర భూకంపం అని అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఈ ఆప్షన్స్ నుంచి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే కనుక 3 అనేది 3 లేదా 3.5 కన్నా తక్కువ ఉంటాయి. భూకంప లిఖితం మనం గుర్తించలేము. ఇది చిన్నది, విధ్వంసకరం అనేది కాదు. నెక్స్ట్ 5 3.5 నుండి 5.4 అప్పుడప్పుడు గుర్తించగలం, విధ్వంసం పెద్దగా జరగదు. సో ఇది కాదు. నెక్స్ట్ 6 చూడండి, 3 తర్వాత 5 తర్వాత 6 చూడండి. 6 చూస్తే కనుక 5.5 నుంచి 6.0 భవనాలకు కొద్దిపాటి నష్టం కలుగుతుంది. నాణ్యత లేని నిర్మాణాలు ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది, కొద్దిపాటి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 7 ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి ఇంకా ఎంతకన్నా అన్నిటికంటే హైయెస్ట్ అది ఉంది కాబట్టి సో 7 అనేది ఆన్సర్ అవుతుంది. 7 కనుక జరిగితే చూద్దాం ఏమవుతుందో. పెద్ద భూకంపాలు జరిగినప్పుడు ఆస్తి ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది, ఎక్కువ విస్తీర్ణంలో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. సో ఆప్షన్లో 7 ఉంది కాబట్టి
ఆన్సర్ 7 అవుతుంది. ఇంకా 7 కంటే ఇంకెక్కువ ఉంటే కనుక అది ఇంకా పెద్దది అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 7 ఉంది కాబట్టి 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయూబ్యాక్ నేమ్. సో ఇది మనం ఇటు నుంచి చూస్తే కనుక 1 2 3 4 5 6 7 హెప్టేన్ అవుతుంది. సో ఇది మనకి హెప్టేన్. నెక్స్ట్ ఈ మనకు ఆర్డర్ అనేది ఇక్కడ మనకి ఒకటి ఆల్కైల్ గ్రూపులు తీసుకుంటే కనుక ఇది ఇథైల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ మిథైల్ ఉంది. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేది ఇథైల్. ఈ ఇథైల్కి మనకు తక్కువ నెంబర్ ఇవ్వాలి కాబట్టి సో నెంబరింగ్ అనేది మనం ఇటు నుంచి తీసుకుంటే కనుక, ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చేది ఇథైల్ వస్తుంది, నెక్స్ట్ మిథైల్ వస్తుంది. ఈ ఇథైల్కి మనం నెంబర్ అనేది తక్కువ ఇవ్వాలి. సో కాబట్టి 1 2 3 4 5 6 7. సో మనకి ఈ ఆర్డర్లో ఇథైల్ గ్రూప్కి తక్కువ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ 3 వచ్చింది, ఇటు 5 వచ్చింది. సో కాబట్టి 3 ఇథైల్ నెక్స్ట్ 5 మిథైల్ హెప్టేన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, రైట్. 3 ఇథైల్ నెక్స్ట్ 5 మిథైల్ హెప్టేన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక రసాయన సమీకరణంలో క్రియాజనకాలు క్రియాజన్యాల మధ్య గల బాణ గుర్తు సూచించున్నది. ఇది దేని సూచిస్తుంది? చర్య జరిగే దిశను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A+B అనేది ఇలా మనం సూచించినప్పుడు ఇక్కడ D అనే ప్రోడక్ట్ ఏర్పడింది అనుకోండి, అది ఈ బాణం గుర్తు దేన్ని సూచిస్తుంది అని అంటున్నారు. ఇది దేని సూచిస్తుంది? చర్య జరిగే దిశను సూచిస్తుంది. ఇవి రెండు కలిపితే ఈ రకంగా జరుగుతుందని ఈ దిశని మనకి చర్య జరిగే దిశను సూచిస్తుంది. సో ఇలా మనం ఈ టెక్స్ట్ బుక్లో కూడా ఇలా ఇచ్చి చూడండి. రసాయన చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారడాన్ని బాణ గుర్తుతో సూచిస్తారు. బాణ గుర్తు ఎడమ వైపున, క్రియాజన్యాల బాణ గుర్తును కుడి వైపున రాయాలి. సో ఈ బాణ గుర్తుని ఎడమ వైపున రాస్తాను, క్రియాజన్యాల సైడ్. నెక్స్ట్ బాణ గుర్తు తల క్రియాజన్యాల వైపు ఉంటే రసాయన చర్య దిశను సూచిస్తుంది. తల అనేది ఏ వైపు? క్రియాజన్యాల వైపు. ఇది క్రియాజన్యాలు, ఇవి క్రియాజన్యాలు, ఇవి క్రియాజనకాలు. జనకాలు అంటే ఇవి పుట్టడానికి అంటే ఈ ఉత్పత్తి కావడానికి కారణమైనవి జనకాలు, కాబట్టి జనకాలు ఇవి. సో ఇక్కడ ఏమంటున్నాం? రసాయన చర్య దిశను సూచిస్తుంది. ఇందులోకి తయారు చేసిన బిట్ ఇది. నెక్స్ట్, అన్ని టెక్స్ట్ బుక్లో నుంచి 90%, 95% దాదాపుగా టెక్స్ట్ బుక్లో నుంచి అడిగిన క్వశ్చన్సే. మిగతా కొన్ని ఇంటర్ డిగ్రీ లెవెల్లోకి వెళ్ళిపోయారు.